సుజాత చెప్పిన ఆ వీడియో క్యాసెట్ ఎక్కడుందో ఏంటో ఎలాగైనా అది వెతికి పట్టుకుని నేను నిర్దోషినని ప్రూవ్ చేసుకోవాలి. నా భార్యా బిడ్డల్ని హక్కున చేర్చుకుని నా కూతురికి నా చేతుల మీదుగా పెళ్లి చెయ్యాలి. రేయ్ మెల్లగా వెళ్ళు. రేయ్ రారా. రేయ్ జాగ్రత్త, సైలెంట్గా చెయ్యి. వెనక గేట్ నుంచి మొత్తం సరుకు దాటించేయాలి. వెళ్ళు. జాగ్రత్త. రేయ్ తొందరగా కానియండి రా. అలాగే వెనక గేట్ నుంచి మొత్తం సరుకు దాటించాలా. వెళ్ళండి. పదండి. వీడు ఇంతకుముందు కూడా దేనికోసమో ఇలాగే వెతుకుతున్నాడు. వీటి దగ్గర ఏదో విషయం ఉంది. చెప్తా వీటి సంగతి. రేయ్ పదన్నా. అమ్మ అఖిలాండేశ్వరి గారు, పూజ అద్భుతంగా జరిగింది. ఇంకా ఈ హోలీ సందర్భంగా ప్రత్యేక పూజని పూర్తి చేసినట్టే. ఇదిగో మంగ తయారు. నువ్వు నీ భర్తతో విడిపోలేదు కాబట్టి ఒక్కసారి అతన్ని పిలిపించి రంగులు పూసుకుని కలిసిపోండి. ఇదిగో పంతులు, విడిపోతుండారు అని చెప్తా ఉంటే మళ్ళీ కలిసిపోండి అని అంటావేంది? అత్తయ్యో, చూడబోతే ఆయనే పిలిపించి కల్పించేలా ఉన్నాడు. ఆ, తప్పేంట్రా తింగర సన్నాసి. సన్నాస దంపతుల్ని విడదీయడం పాపం. అవును, నీకింకా పెళ్లి కాలేదు కదూ? ఎలా కనిపెట్టావు? పెళ్ళయ్యుంటే పక్కన భార్య ఉండేది కదరా మూర్ఖుడా. ఓ అంతే కదా. ఇదిగో అమ్మాయి, ఎలాగూ నీ భర్త ఇక్కడ లేడు, ఇప్పుడు రాడు కాబట్టి పెళ్లి కాని వాళ్ళకి రంగులు పూసాయి. నేనెక్కడా ఇది వినలేదే. ఇదిగో మీరు పంతులా కాదు. అయితే నేను చెప్పిందే రైటు. ఇదిగో ఇక్కడ పెళ్లి కాని వారెవరో చేతులు ఎత్తండి. నాకు పెళ్లి కాలేదు పంతులు గారు. నాకు కూడా కాలేదండి. అయినా పంతులు, ఇన్ని పూజలు హోమాలు వ్రతాలు చేయించినాము, నువ్వు చేయించిన విధంగా నేను ఏడ చూడలేదే. అమ్మా అఖిలాండేశ్వరి గారు, ఇదేమీ వింత కాదు. మీరు చూసుండకపోవచ్చు గాని మేము చాలా పూజల్లో జరిపించాం. ఎరా, ఇదేమీ అనాచారం కాదు, ఆది నుంచి వస్తున్న సదాచారమే. ఉహుం, అది కాదు పంతులు. అఖిల, పంతులు గారు చెప్పింది నిజం, అందులో తప్పేమీ లేదు. ఈయనొకడు తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో అర్థం కాదు. అమ్మ మ్యాగీ, నువ్వు రంగులు పుయ్యి. పెళ్లి కాని వాళ్ళు ఇక్కడికొచ్చి నిలబడండి. రామ్మా రా రా. ఏమై అలా నిలబడి వచ్చి. నువ్వు వెళ్ళు మంగ తయారు, వెళ్ళు. రేయ్ నువ్వు ఆ ప్లేట్ తీసుకో.
రంగులు పూయమ్మా. లేదు, నేను రాయలేను. ఏంటమ్మాయ్, నీ భర్త గుర్తుకొచ్చాడా? అవును, గుర్తొచ్చాడు. అఖిలమ్మ, మన అమ్మ ఇంకా వాడిని ప్రేమిస్తుందా ఏంటి? అతను చేసిన మోసం, ద్రోహం, అతను ఆడిన నాటకం, మా అమ్మని చంపాలనుకోవడం అన్నీ గుర్తుకొస్తున్నాయి. అది కాదమ్మా. తాతయ్య, మీరు మాట్లాడి నన్ను కన్విన్స్ చేయాలని చూడొద్దు. అతను చేసిన మోసాన్ని నేను మర్చిపోను, రంగులు రాయలేను. ఆ, ఇదిగో అమ్మాయి, పూజ పూర్తి చేయాలి కదా. అవసరం లేదు, అతన్నే వద్దనుకున్నాను. ఈ రంగులు నాకు అవసరమా? నేను రాయను. అమ్మీ, ఆచారాన్ని కాదనకూడదు కదా. నువ్వు రాసేయమ్మీ. పూసే మ్యాగీ, పూసే పూసే. అది ఏయ్, ఇదేంటి పంతులకు పూసావు?